Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఇక ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు దగ్గర గోదావరి ఉధృతి పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు పోలవరం ప్రాజెక్టు దగ్గర గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. ఈ క్రమంలో బుధవారం పోలవరం ప్రాజెక్టు పైపులన్నీ కూడా కొట్టుకుపోయాయి. పెరిగిన గోదావరి ఉధృతి కారణంగా పోలవరం ప్రాజెక్టు స్పిల్ప్ వేలో ఉన్న మొత్తం 48 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. అయితే ఈ క్రమంలో నీటి ప్రవాహం కోసం వేసిన భారీ ఐరన్ పైపులు వరద ఉధృతికి ఒకసారిగా కొట్టుకుపోయాయి. స్పిల్ ఛానల్ కింద పనుల రవాణా కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టి రోడ్డు కూడా పూర్తిగా కొట్టుకుపోవడంతో రాకపోకలన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న స్పిల్ వే మీదుగా వెళ్లే రోడ్డు మార్గం గుండా రాకపోకలు కొనసాగుతున్నాయి. అయితే మహారాష్ట్రలో ఈ కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో గోదావరి నది ఉగ్ర రూపం దాల్చుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో పోలవరం ప్రాజెక్టు దగ్గర గోదావరి వరద పోటెత్తుతోంది. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అయితే మహారాష్ట్రతో పాటుగా ముంబై సరిసర ప్రాంతాల్లో కూడా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టు దగ్గర నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. అయితే ప్రస్తుతం పోలవరం స్పిల్వే దగ్గర నీటి మట్టం 26.69 మీటర్లకు చేరిందని తెలిపారు అధికారులు. అయితే ఎగువ కాపర్ డ్యాం దగ్గర నీటి మట్టం 26.80 మీటర్లుగా నమోదైందని కూడా అధికారులు తెలిపారు. ఇక ఈ అంశానికి సంబంధించినటువంటి సమాచారం మా ప్రతినిధి వెంకట్ ఫోన్ లైన్ ద్వారా తెలియజేస్తారు. సో అయితే వెంకట్ చెప్పండి, ఇప్పుడు మొత్తానికైతే ఎగువ కాఫ్ డ్యామ్ దగ్గర నీటి మట్టం వేగంగా పెరుగుతుందని చూస్తున్నాం. సో ఇప్పుడు భద్రతా చర్యలు అయితే అక్కడ ఏ రకమైన భద్రతా చర్యలు తీసుకున్నారు? అంతేకాకుండా రోడ్డుకు కూడా రాకపోకలు ఇబ్బందిగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ రాకపోకలు ఎంతసేపు నిలిచిపోయేటువంటి అవకాశం ఉంది? ప్రత్యామ్నాయ మార్గం ఎంతసేపు దాంట్లో వెళ్తారు? సో డీటెయిల్స్ వెంకట్. ఎస్ ప్రియా, దీనికి సంబంధించి అంటే కాఫర్ డ్యామ్ కి గత కొన్ని రోజులుగా కూడా అంటే మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే అంటే ఈ విషయంలో అంటే ఇప్పుడు ఈ కాఫర్ డ్యామ్ కి సంబంధించి కొట్టుకుపోయినటువంటి అంశం కానీ ఇట్లా మరికొన్ని అంశాలకు సంబంధించి కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతోంది. మొత్తం కూడా అంటే గోదావరి ఉధృతి ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఆందోళన కూడా ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం అంటే స్పిల్వేలో ఉన్నటువంటి 48 గేట్లను కూడా ఎత్తేసి అధికారులు దిగువ నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే నీటి ప్రవాహం కోసం వేసినటువంటి భారీ ఐరన్ తోర అలాగే మొత్తం ఐరన్ పైపులు వరద ఉధృతి కొట్టుకుపోయాయి. స్పిల్ ఛానల్స్ కింద పనుల రవాణా కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి మట్టి రోడ్డు కూడా పూర్తిగా కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయంటూ కూడా చెప్తున్నారు అధికారులు. ఇక ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నటువంటి స్పిల్వే మీదుగా రోడ్డు మార్గం గుండా రాకపోకలు అయితే జరుగుతున్నాయి. ఇక మహారాష్ట్రలో ఇంకా గోదావరి అంటే వర్షాలు మరింత పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో గోదావరికి ఇంకా అంటే మరింత వరద వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా దాదాపుగా 2 నుంచి 3 లక్షల క్యూసెక్ల వరద వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి అంచనాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కొంత ఇక్కడ క్షేత్రస్థాయిలో అయితే ఎటువంటి ఇబ్బందులు రాకుండానే అధికారులు అయితే చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ఇక అయితే కొట్టుకుపోయినటువంటి ఐరన్ తోర కానీ పైపులకు సంబంధించి కానీ ఇంకా మనకు పూర్తి సమాచారం అయితే అందాల్సి ఉంది. అయితే ఇప్పుడు చూసుకుంటే స్పిల్వేలో మొత్తం 48 గేట్లను కూడా ఎత్తి ఇట్లా నీటిని దిగువన విడుదల చేస్తున్నారు కదా. సో ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే ఎగువ ఇన్ఫ్లో ఎంత ఉంది, దిగువ ఇన్ఫ్లో ఎంత ఉంది, వీటి గురించి మన డీటెయిల్స్ ఉన్నాయి. ఎస్, అంటే 50,000 క్యూసెక్లకు పైగా మొత్తం అక్కడ వరద అయితే వస్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే 50,000 క్యూసెక్లను కూడా కిందకు వదిలేటువంటి క్రమంలో కొంత అంటే ఇప్పటికే 240కి పైగా భారీ మోటార్లను పెట్టి 70,000 క్యూసెక్కుల నీటిని వదిలేటువంటి ఏర్పాట్లు అయితే అధికారులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి అయితే ప్రాజెక్ట్ నిర్మాణానికి కొంత ఆటంకం అయితే ఏర్పడింది. పనులకైతే కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉందనేటువంటి సమాచారం అయితే వస్తోంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే పోలవరం ప్రాజెక్టు పై భారీ వర్షాల ఎఫెక్ట్ అయితే కనిపిస్తోంది. ఇటు మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో గోదావరికి వరద పెరిగిందని చెప్పుకోవచ్చు. అయితే వరదకు ఐరన్ పైపులన్నీ కూడా కొట్టుకొని వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఎక్కువ స్పిల్ ఛానల్ కింద మట్టి రోడ్డు అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏర్పాటు చేశారు. సో పోలవరం స్పిల్వే దగ్గర 27 మీటర్లు దాటింది నీటి మట్టం. ఇక ఎగువ కాపర్ డ్యామ్ దగ్గర 27.10 మీటర్లు కూడా నీటి మట్టం దాటింది. సో రాకపోకలు ఇబ్బంది ఉన్నటువంటి ప్లేసెస్ లో కూడా ఒక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు కూడా అధికారులు తెలిపారు. సో ఇది పరిస్థితి.